హీరోయిన్‌ని పిలవకుండానే హీరోయిన్‌ని ఫిక్స్ చేశారట రాజమౌళి. ఇది వింటే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా పూజ కార్యక్రమాలైతే పూర్తయ్యాయట. మీడియాకి ఆ వీడియో రాకుండా రాజమౌళి సూపర్ ప్లాన్ చేశాడు. దాదాపు షూటింగ్ అంతా కూడా ఇలానే సీక్రెట్‌గా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఫారెస్ట్ అడ్వెంచర్ గ్లోబల్ థ్రోటింగ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో కథానాయికగా ఎంపిక ఇంకా ఫైనల్ అవ్వలేదట. కానీ మీడియా మాత్రం ప్రియాంక చోప్రా ఫిక్స్ అని ఒకే హడావుడి చేస్తూ ఉన్నారు. రాజమౌళి సినిమా గురించి ఏదైనా వార్త వేసినా చాలు అది వెంటనే వైరల్ అవుతుంది. అందుకే జక్కన్న సినిమా అంటే మీడియా మొత్తం చాలా అలర్ట్‌గా ఉంటుందని చెప్పాలి. ఎస్ఎస్ఎంబి 29 సినిమా ముందు హాలీవుడ్ హీరోయిన్నే తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఈ మధ్యలో ఏమైందో తెలియదు కానీ ప్రియాంక చోప్రా డిస్కషన్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజమౌళి ఆలోచన ఏంటన్నది తెలియదు కానీ ఎస్ఎస్ఎంబి 29 సినిమా హీరోయిన్గా ప్రియాంక చోప్రాని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారట. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ప్రమోట్ అయ్యాక మళ్ళీ తిరిగి ఇండియన్ సినిమాల వైపు చూడలేదు ప్రియాంక చోప్రా. కానీ ఆమెను తీసుకురావాలనే ప్రయత్నంలోనే ఉన్నారట రాజమౌళి టీం మొత్తం. అయితే ఒకవేళ రాజమౌళి ఆమెకు ఆఫర్ ఇస్తే మాత్రం కాదనే ఛాన్స్ మాత్రం లేదు. ఎలాగూ మన దగ్గర ప్రియాంక చోప్రా క్రేజ్ ఏంటో మనకు తెలిసిందే. అదే కాకుండా రాజమౌళి RRR ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంపాక్ట్ చూపించాడు కాబట్టి మహేష్ సినిమాకు ఆఫర్ వస్తే మాత్రం కాదనే ఛాన్స్ మాత్రం లేదు. అయితే ప్రియాంక చోప్రా దాకా రాజమౌళి వెళ్ళాడో లేదో అనేది అయితే కన్ఫర్మ్ లేదు. మహేష్ సినిమాలో ఆమె అన్నట్టుగా ఫిక్స్ అయినట్టుగా మీడియాకైతే హంగామా చేస్తున్నారు రాజమౌళి. ప్రియాంక చోప్రా సినిమాలో ఉంటే అటు గ్లామర్ పరంగా ఇటు యాక్టింగ్ పరంగా అదిరిపోతుంది. ఆమె ఏం చేసినా సంథింగ్ స్పెషల్గా అన్నట్టుగానే ఆడియన్స్ ఫిక్స్ అయ్యారట. బాలీవుడ్లోనే ఇంతకు ముందు ఎన్నో అవకాశాలు వచ్చినా కాదనేసిన ప్రియాంక చోప్రా మరి తెలుగు సినిమా సైన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ప్రియాంక చోప్రా ఓకే అంటే మాత్రం ఇది ప్రాజెక్టుకు మరింత బూస్టింగ్ వచ్చినట్టే అని కూడా చెప్పొచ్చు రాజమౌళి సినిమాకి.